నేను ఏ బిజినెస్ లో అడుగు పెట్టానో కాంప్రమైజ్. ఎంత డబ్బు అయినా వెదజల్లుతాను, కానీ నెట్వర్క్ మాత్రం పర్ఫెక్ట్ గా ఉండాలి. ఎయిర్పోర్ట్ దగ్గర ఆఫీస్ తీయండి, ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కొనేద్దాం. పడుగా అసలు ఎవర్రా మీరందరూ? అన్నా నువ్వేం పరిశాన్ గా మేమంతా నీ దోస్తులం అనుకో. మాతో పరిచయం నీకెంతైనా అవసరం. నా పేరు చాంద్, చాదర్గట్ వస్తాదని. నా పేరు కోటి అన్నా, కోటి సెంటర్ వస్తాదని. అన్నా నా పేరు అబ్దుల్లా, హ్యాబిట్స్ వస్తాదని. అన్నా నేను నాంపల్లి వస్తాది, నా పేరు నట్వర్లాల్. అన్నా నేను సికింద్రాబాద్ వస్తాను, నా పేరు తల్వార్ సింగ్. నేను ఆర్టీసీ క్రాస్ రోడ్ వస్తాదని, నా పేరు నల్లబాబు. అన్నా అటు సైడ్ ఉప్పల్, దిల్సుఖ్ నగర్, బాలానగర్, జీడిమెట్ల, బంజార్ హిల్స్, పటాన్ చెరువు, కూకట్పల్లి మొత్తం అన్ని నేనే కవర్ చేసుకుంటున్నా. నా పేరు బలరాం. ఓహో, మరి అమీర్పేటకి కూకట్పల్లికి మధ్యలో ఉన్న ఎర్రగడ్డ సంగతి ఏం చేశారు? మేము ఆడి నుంచే వస్తున్నాం. దాంట్లో అంటే హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో మీ ఏరియాలకి మీరు పెద్ద మనుషులు అన్నమాట. అయితే నేను మీకేం చేయాలి? అసలు మీరంతా నా దగ్గరికి ఎందుకు వచ్చారు? రాయలసీమ గడ్డ మీద నువ్వేందో నీ రుబాబేందో తెలుసుకునే వచ్చావన్నా. నిన్ను మా యూనియన్ లో మెంబర్ గా చేసుకున్నావని వచ్చాం. మీ యూనియన్ లో నేను మెంబరా? అదేంటన్నా అంత కోపంతో ఉడికిపోతున్నావు? నువ్వు మా యూనియన్ లో చేరితే నీ వాల్యూ పెరుగుతుంది కదా. ఒక్కసారి ఆలోచించుకో అన్నా. నార్మల్, మీరు నాతో పోల్చుకోవటం ఏంట్రా? నేనేంటి, నా స్టేటస్ ఏంటి? నేను మీలాగా వీధరవుడి అనుకున్నారా? నేను పుట్టి పెరిగిన రాయలసీమ గడ్డ మీద ఆ తరం నుంచి ఈ తరం దాకా మా వంశానికి చరిత్ర ఉందిరా. రేయ్, నన్ను మీరు చాలా తక్కువ అంచనా వేశారా? నేను తలుచుకుంటే నిమిషాల్లో మీ హ్యాబిట్ సెంటర్ ని, మీ కోటి సెంటర్ ని, మీ చార్మినార్ సెంటర్ ని చరిత్ర చేసి మడత పెట్టుకునేస్తాను. నేను కళ్ళు మూసి తెరిచే లోపల మీరు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోండి. రాయలసీమ రత్తారెడ్డి, ఇది మీ కడప కాదు. తల్వార్లతో రాజులు పరిపాలించిన గడ్డ ఇది. అత్యవసరానికి మేము వాడేది ఈ తల్వార్లే, బాంబుల్ని కాదు. ఇప్పుడు నువ్వు మా గడ్డ మీద ఉండవు, చెప్పినట్టు విను. అచ్చా, బెదిరిస్తున్నావా? వినకపోతే ఈ తల్వార్తో నీ తల ఎగిరిపోతుంది. డిసైడ్ అయ్యే మాట్లాడుతున్నావా? ఎస్. అయితే మీరందరూ ఒక్కసారి తలలు కిందకి దించి చూడండి. లుక్ డౌన్, లుక్ డౌన్. ఎత్తుకు పై ఎత్తు వేయడంలో రాయలసీమలోనే కాదు, ఎంటైర్ ఆంధ్రాలో నన్ను మించిన మగాడు లేడు. ఈ తల్వార్తో నా తల ఎగిరిపోక ముందే మీ టోటల్ బాడీస్ అన్ని పీస్ పీస్ అయిపోతారా? ఈ రిమోట్ నొక్కానంటే ముక్కలు ముక్కలు అయిపోతారు. ఈ రాయలసీమ తెలివి తెగింపు మీ వల్ల కాదు, ఇంకో యుగం పట్టుద్ది. మీరెవరితోటైనా పెట్టుకోండి, కానీ రాయలసీమ రత్నారెడ్డితో కాదు. వెళ్ళండి. లగనే, క్షమించే లగనే. గొడవ వద్దన్నా, మనం కాంప్రమైజ్ అయిపోదాం. మా మాట కాదనకుండా మీ ఇనాం ప్రకటిస్తే మేము వెళ్ళొస్తాం. అది అలా రండి దారికి. తమ్ముడు, వాళ్ళందరికీ తలా సూట్ కేసు ఇప్పించు. అలాగేనా? ఎవర్రా ఫిగరు?